హాయ్ అన్న, నేను మీ రాయలసీమ కుర్రాన్ని. ఈరోజు అయితే నేను వేరుశనగ పెరికే ఒక వ్లాగ్ అయితే చేయాలనుకున్నా. చేశానన్నా. ఆ వీడియో అప్లోడ్ చేశాను. దాని మీద ఒకసారి చిన్న కన్నేయండి అన్న. మేమైతే డైలీ 4ంటికి లేస్తామన్నా. 4ంటికి లేచిన తర్వాత మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటికి పోతామంటే అక్కడ మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు అనమాట. మేమిద్దరం కలిసి వెళ్ళి అక్కడ టిఫిన్ అయితే ఖచ్చితంగా చేయాలన్నా. ఈ సమయానికి టిఫిన్ ఏంటరా అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా టిఫిన్ చేస్తేనే నేను ఆ పని చేయగలం, లేకపోతే మనం కొంచెం కూడా మనతో శక్తి ఉండదు. ఖచ్చితంగా ఆ పనికైతే శక్తి చాలా ఇంపార్టెంట్. మేము టిఫిన్ చేసే సమయానికైతే ఆటో కూడా వచ్చేసింది. ఇప్పుడు మేమంతా మా బ్యాచ్ అంతా వెళ్ళి ఆటోలో కూర్చొని పొలం దగ్గరికి వెళ్ళాలన్నా. అదే ఇప్పుడు బయలుదేరే సమయం ఆసన్నమైంది మిత్రమా, వెళ్తున్నాం. ఎంత ఉన్నది మేరసాన్? ఇదేనా? పొలం దగ్గరకి అయితే వచ్చామన్నా. మా బ్యాచ్ అంతా ఆటో దిగినారు. దిగి ఇప్పుడు పొలంలోకి వెళ్ళి చూడాలన్నమాట. పొలంలో పంట ఏ విధంగా గట్టిగా ఉందో లేదా మెత్తగా ఉందో, ఎందుకంటే వేరుశనగ పెరికేటప్పుడు గట్టిగా ఉన్నట్లయితే ఆ బుడ్లు అనేది లోపలికి పోతే పెరగడానికి చాలా కష్టం. అదిగాక పంట రైతుకు కూడా బుడ్లు లోపలికి పోతే చాలా నష్టం అవుతుంది కదా. అందుకే వాళ్ళు చూస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్టు వస్తుందా లేదా, వస్తుందైతే పెరుగుతాము, లేదంటే క్యాన్సిల్ చేసుకొని వేరే పొలానికి పోతాం అనమాట. అదే ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. బట్ చూద్దాం మా మేస్త్రి ఏమంటాడో, పెరుగుదామా వద్దా అనేది. మీరు అనుకుంటారు చూడండి, మేము అనుకో పెరుకుంటే పెరుకుంటాం. మరి మేము అట్లా పెరిగే మాలకు ఇప్పుడు ఇంత ఈ గడ్డి ఇంత ఈ పుడుకుడు దొంత నుంచి ఇట్లా ఏకం చూడే, ఇది ఇంత మాత్రం బుడ్లు మొత్తం ఇది ఇంత. చివరికి ఆ పొలం అయితే క్యాన్సల్ అయిందన్న. బుడ్లు చాలా లోపలికి పోతున్నాయని క్యాన్సిల్ చేసినాడు మా మేస్త్రి. వేరే పొలానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడే మా ఊరు పక్కన ముచ్చుగురి అనే ఊరికి పోతున్నాం. చూడండి అక్కడ కూడా పొలము ఎలా ఉందో చూడాలి. షాకింగ్ విషయం ఏంటంటే అన్న, పొలం దగ్గరికి అయితే వచ్చినాము. బట్ ఇక్కడ పొలం దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన 4 ఎకరాలు ఉందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎకరన్నారా, మామూలు వేరే చోట ఒక 2.5 ఎకరాలు, మొత్తం 4 ఎకరాలు. మేము మనుషులం అయితే 21 మంది ఉన్నాము. 19 మంది ఉన్నాము. మనమే పెరిగేది. మేమైతే మునలు అయితే పట్టినామన్నా. నువ్వు పట్టాలి నాకు రాజు, నీ పక్కన నాన్న కదా. మరి నువ్వేం నా పక్కన, నువ్వేం టైం అంతా పట్టు. ప్రశాంతంగా పెరుగుదామనే టైంలోనే దీనమ్మ ఏదో ఒకటి మాకి ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే పాము అన్న. మేము పెరిగే టైంలో అంటే నా దాంట్లో రాలేదు, నేను బతికిపోయాను. లేకపోతే నాకు చాలా ఈ భయం అనమాట పాములు అంటే. నా పక్కన ఒక 2 మనుషులు అవతల ఒక పాము అనేది వచ్చిందనమాట. ఆయన సడన్లో చూశాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే డేంజర్ అన్న ఈ పని. ఎందుకంటే మేము పక్కన చూసి పెరుగుతుంటాము, బట్ అవి చెట్లు మధ్యలోనే ముదురుకొని ఉంటాయన్నమాట. వాటి మీద పెద్దగా దృష్టి పెట్టామన్నమాట. ఎన్నోసార్లు దాన్ని లాగ్గానే వెనక పడేస్తాం, అంటే చూడుకోకున్నట్ల లాగి వెనక పడేస్తాము. ఆ టైంలో కరిచినా కూడా కరచ్చు, బట్ మాకు తెలియకోకుండా చాలా జరిగినాయి. చూడండి ఒకసారి మీరు కూడా పాము ఎలా ఉందో. అదే గొట్టు బెందర్లో
ఉండదు ఇప్పుడు ఆడ అట్లా ఉన్నా కుమారవరం మరి ఎక్కడ ఉండదు ఉన్నదా దాని అడగకుండదా ఎలాగైతే ఏమన్నా దాన్ని బాగా చూసేసి అయితే చంపేసినారు మా వాళ్ళు. అది క్లారిటీగా వీడియో కానీ తీశాను. అది గొట్టు పందిరి అనమాట. మామూలు జస్ట్ కొంచెం లావు ఉంది, అంతగా పెద్దగా లేదు, అంతగా చిన్నగా ఏం లేదు. ఎంతైనా విషపూరితమైన పాములు అంటే కొంచెం డేంజరే కదా. అంటే ఇయ్యాల వరకు వేసిందే అతను దాన్ని. నువ్వు పని చేసుకెళ్ళి నిన్ను వెళ్ళేసిపోయే బాధ్యత నాదే. రాయటికే అడకపోయే అక్కడే కాకలు తింటా. నేను ఈ వీడియో తీసేలేపే మా వాళ్ళు నన్ను వెనక్కేసి చాలా ముందుకైతే పోయినారు. చివరికి ఎలాగైతే ఏమన్నా క్లీన్ కంప్లీట్ చేసినాము. అక్కడ ఎకరన్నర పెరికొచ్చి ఇక్కడ 4 ఎకరాలు కూడా అంటే బట్ మొత్తం అయితే ఎకరన్నర, ఇక్కడ 2.5, మొత్తం 4 అయితే పెరిగినాము. చూడనన్నా ఒకసారి నా ఫేస్ ఎలా ఉందో. టైం వచ్చేసి కరెక్ట్ 11:40కి అయిపోయిందనమాట ఆ పొలము, 2 పొలాలు కలిసి. సిచ్యువేషన్ భారీ ఘోరంగా ఉందన్న. ఎందుకంటే ఇక్కడ గాలి కూడా సరిగ్గా వీచట్లేదు అనమాట. ఆ రోజు ఎండ, విపరీతమైన ఎండ. ఒకసారి చూడండి మీరు కూడా. ఈ పని అంటాము చాలా అంటే చాలా కష్టం అనే ఈ పని. మామూలు కొంచెం అటు ఇటు పని చేసేకి కాని వాళ్ళు అయితే చాలా ఇబ్బంది అని ఈ పని చేయలేరు. కానీ ఎందుకంటే ఈ పెయిన్స్ ఫుల్ ఉంటాయన్న. పొద్దున్న లేద్దామంటే పెయిన్స్ ఫుల్. ఖచ్చితంగా అయితే మళ్ళీ లేచి మళ్ళీ పొద్దున పోవాలి. ఎందుకంటే ఆ కంటిన్యూ పోతే ఆ పెయిన్స్ అనేది తగ్గుతాయి, అలవాటుగా పడుతుంది బాడీ. చూశారు కదన్నా ఎలాగా కంప్లీట్ చేసాము ఈ పని. ప్లీజ్ అన్న మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్స్ కూడా చేయండి. ఈ వ్లాగ్ కూడా ఒక 1K లేదా జస్ట్ ఒక 2K వ్యూస్ వస్తే అది సక్సెసే మా వరకు. అలా వస్తే తప్పకుండా నెక్స్ట్ వ్లాగ్కి ప్రిపేర్ అయ్యి ఏదో ఒకటి చేద్దాం, మీ ముందుకు వస్తామన్నా. ప్లీజ్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దన్నా.